కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. నమస్కారం. తెలుగు నూతన సంవత్సరంగా పిలుచుకునే ఉగాది పండగ రాబోతోంది. మనందరికీ కూడా మొదటి పండగ, తొలి పండగ. ఈ పండగతోటే మనకు అన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఇంకా మిగతా పండగలన్నీ కూడా మామూలుగా ఉగాది అనగానే పంచాంగ శ్రవణం అంటుంటారు, షడ్రుచుల కలయిక ఉగాది పచ్చడి అంటుంటారు. ఇప్పటి నుంచే మనకు కొత్త చిగుర్లు మొదలవుతుంటాయి అని అంటుంటారు. నిజంగా అసలు ఏంటి ఉగాది విశిష్టత ఏంటి? ఉగాదిని యుగాది అని చెప్పి పిలుచుకుంటుంటారు, మరి అది వాడుకలో ఉగాదిగా మారిపోయింది. అసలు ఏంటి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? ఇవన్నీ కూడా తెలియజేయండి. అంటే శాస్త్రజ్ఞానం అనమాట. ఉగాది అని అంటే 12 నెలల మీరు అన్నట్టు పంచాంగం. 12 నెలల పంచాంగమే ఎందుకు చెప్పాలి? 60 సంవత్సరాల వసంతం కదా మనది. యాక్చువల్లీ 60 ఇయర్స్ మనది. ఈ 60 సంవత్సరాలకు ముందు ఏమున్నది? యుగాది అనేది బ్రహ్మ యొక్క రోజమ్మ. ఎందుకంటే యుగ పురుషుడు ఆయనే. యుగాది అని ఆ నక్షత్రాలన్నిటినీ ఇంతకు ముందుకు, అంటే ఆయన గారు రాయక ముందుకు, ఆయన గారు వివరణ ఇవ్వక ముందుకు నక్షత్రాలు, సూర్యచంద్రులు మరియు ఖగోళం అంతా ఒక నిర్దిష్టమైన స్థితిలో ఉండకపోయేదంట. ఓకే. అప్పుడు దేవాది దేవతలు మానవ శరీరాలు ఒకవేళ ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నా కూడా డే అని, మార్నింగ్ అని, లేకపోతే ఒక సమయం అని, లేకపోతే ఈరోజు అమావాస్య అని, ఈరోజు పౌర్ణమి అని ఈ నిర్ణయాలు లేకుండే. లేని సమక్షాన్ని ఈ నక్షత్రాలన్నింటినీ, అంటే వాటి యొక్క ఆగమనం, అంటే అవి ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉన్నాయని అర్థం. బాగా ఉంచాను. ఆగమనం అంటే ఏంటంటే స్థితి అనేది లేదు అన్నట్టు. వాటిని ఒక స్థితికి తీసుకొని వచ్చి రోజుని ప్రారంభించిన రోజు అనమాట. ఎలా ప్రారంభించాడు? బ్రహ్మ. ఆయన అయితే రాతలు రాశాడు, ఒక యుగాన్ని ఆరంభించాడు కదంటే. ఆ తర్వాత బ్రహ్మకున్న హక్కు ఏంటంటమ్మా, సమస్త జీవరాశులని ఆయన రాత మాత్రమే రాయగలడు. దాన్ని పాటించడానికి అనుమతి కావాల్సింది మహావిష్ణువుది. కానీ పాటించడానికి, ఒక జీవిత చక్రం నడవడానికి అనుమతి మహాముక్కంటిది కావాలి. అంటే పుట్టడానికి, చావడానికి ఈయనగారే మూలధారం. ఇలా ఉన్న ఆ తరుణాన్ని పార్వతీ పరమేశ్వరులకి ప్రతీకగా జరుపుతారు ఉగాది. ఎలా? విష్ణు మహానీయుడి పాత్ర ఏంది ఇందులో? ఇప్పుడు బ్రహ్మ రాశాడు యుగాన్ని మొత్తం, నక్షత్రాల ఆగమనం మొత్తం. మహావిష్ణువు జీవితం మొత్తం మీరు బాగుండాలని, ఉద్యోగం అని, ఈఎంఐలని, లేకపోతే ఏదో కట్టుకోవాలో ఉండాలనేది ఒక అలంకరణ ఖచ్చితంగా ఆయన జీవితంలో ఉంటాడు. అంటే ఆయన నేర్పించేది లక్ష్మీ స్వరూపంతో అదే. పార్వతీ పరమేశ్వరులకి అధికారం ఎందుకు వచ్చిందనంటే అమ్మా, వాళ్ళు జగత్తుకే గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరి అనుమతితోనే కుటుంబాలన్నిటికీ వివరణ అవసరమని మన శాస్త్రం. శివపురాణమే కానీ, దేవి పురాణమే కానీ, మీరు ఏ పురాణాల్లో తీసుకున్నా కూడా మహావిష్ణువుకి, శివుడికి మాత్రమే ఎక్కువ శాతంగా వివరణలు కనిపిస్తూ ఉంటాయి. అర్ధనారీశ్వరి తత్వాన్ని ఇవ్వడం కోసమని తండ్రి చూపించిన గొప్ప నిర్ణయానికి ఉగాదిలో మహంకాళి పాత్ర ఎక్కువ ఉంటుంది. మహంకాళి పాత్ర ఎలా బాగా గమనించి చూస్తే అమ్మా, ఒక దేవత స్వరూపం మన దగ్గర మనం పెడతాం. షడ్రుచులు అనే విషయం ఎక్కడ రాలేదు. నేను యుగం గురించే చెప్తున్నాను. కాళి మహంకాళిది ఏంటంటమ్మా, ఆది బీజం. అంటే ఒక స్త్రీ అఖండంగా ఆవిడ జీవితం మొత్తాన్ని ఎవరి కోసం వివరిస్తుంది? కుటుంబం బాధ్యతలు. అంటే కుటుంబ బాధ్యతలు అంటే ఇప్పుడు మీ ఇంటికి వచ్చేసరికి నీవైతే మరి యావత్ భూమండలానికి అమ్మ పార్వతీమాతే కాబట్టి ఆవిడకి వివరణ గౌరవమే వేప కొమ్మలు. బాగా గమనించాలి. వేపాకులు ఎందుకు పెడతారు? చల్లదనానికి పెడతారు. మామిడి ఆకులు ఉగాదిలో లేవు. బాగా గమనించండి. బాగా గమనించి చూస్తే మామిడి ఆకులు ఉగాదిలో పెట్టకూడదు అనేది శాస్త్రం. పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అనేది చెప్పాలి. మహానుభావులు ఉంటారు కదా చూసేవాళ్ళు. ఎందుకు పెట్టకూడదని అంటే, కొత్తగా వచ్చిన మామిడి కాయలు ఏవైతే ఉంటాయమ్మా, కొమ్మలుగా తెంపేస్తే ఆ పంట చేతికి రాదు. ఇది వివరణ చాలా బలంగా ఉంది మన దగ్గర. మన వాళ్ళు కేవలం ఆకే తెంపరు కదా, ఇట్లా మండలు తీసేసినప్పుడు పండ్లు చాలా 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 వృధా అయిపోయి నేల పాలైతాయి తల్లి. అందుకని ఉగాది రోజు వేప కొమ్మలు పెట్టమంటారు. వేప కొమ్మలే పెట్టాలి, వేపాకులే పెట్టాలి. అప్పుడే వచ్చిన వేప పువ్వు పెడతారమ్మా, ఉగాదిలో వేస్తారు. ఎందుకు వేస్తారు తెలుసా? దాని అంతరార్థం ఏంటంటమ్మా, వేప పువ్వు వేయడానికి మన దగ్గర జీర్ణక్రియ బాగా కావడానికి అర్థం. దీని ఒక అర్థం. పులుపు, చింతపండు అప్పుడు తెచ్చిందే వేస్తారు. అంటే జీవితంలో 6 రకాలు ఉన్నాయమ్మా. కష్టము, సుఖము, నష్టము, ఇష్టము, దుఃఖము, బాధ, కోపము, కామం, క్రోధం అన్నీ ఉన్నాయి కదా. ఇవన్నిటికీ ప్రత్యేకంగా లాస్ట్ ఎండ్ ఆఫ్ ది మీరన్న వివరణ చూస్తే
ఇప్పుడు వేప పువ్వు, తర్వాత చాలామంది నాకు తెలిసి కారము ఉప్పు కూడా వేసేవాళ్ళు ఉన్నారు, సోంపు వేస్తారు, బెల్లం వేస్తారు, తర్వాత అప్పుడు తీసిన వేప పువ్వు వేస్తారు, కొబ్బరి కూడా కొంచెం తురిమి వేస్తారు. ఇలా అన్ని వివరణ చేసమ్మా బెల్లమే ఎక్కువ వేస్తారు చూడండి. ఎందుకంటే ఆ మొత్తం వివరణ ఆ పచ్చడి చేసిన తర్వాత అమ్మ దాని అంతరార్థం తీపి, జీవిత లక్ష్యం కూడా అదే. ఎన్ని కష్టాలు సుఖాలు ఏది ఉన్నా కూడా నీ అంతరార్థము సుఖమైన జీవితం, మనశ్శాంతిని సంపాదించి నువ్వు ఆనందాన్నే ఎత్తుకోవడం, అంటే జీవితం అంటే మార్గం ఎత్తుకోవడానికి. ఈ ప్రకృతి ఈ సమయానికి ఎందుకు ఇస్తుందని అంటే బ్రహ్మ రాసిన ఈ రోజు మానవులు ఈ నిర్దిష్టమైన స్థితిగతులను అనుభవించడానికని 60 వసంతాలు ఇచ్చాడు. అదే షష్ఠి పూర్తి. 60 సంవత్సరాలు ఒక మానవ శరీరం చూస్తే షష్ఠి పూర్తికి వచ్చినట్టు. షష్ఠి పూర్తి రోజు మనకు చాలామంది చూడండి పెళ్ళిళ్ళు చేసుకుంటారు, రెండోసారి ఇద్దరికి అంటే బియ్యం పోసుకోవడం ఇలాంటివి జరుగుతాయి. ఈ వివరణ 60 సంవత్సరాల క్రితం కూడా ఇదే సంవత్సరం ఉన్నది కదా. మరి అప్పటికి ఇప్పటికీ మార్పు ఏం జరుగుతుంది అంటమ్మా, మానవుల యొక్క శరీరాలు మారుతాయి. నువ్వు అమ్మలాగా ఉంటావు అప్పుడు, ఇప్పుడు నాయనమ్మ ముత్తమ్మ ఏదో అవుతావు, నువ్వు ఇంకేదేదో అవుతావు. కాబట్టి ఇప్పుడు నీ పరిస్థితి ఏమి ఉన్నది అనేది ఈ పంచాంగానికి అర్థం. ఇంకోటి పంచాంగంలో అమ్మ 6, 6, 12 అంటే 12 రాశులే మన దగ్గర ఉన్నాయి కదా. ఈ 12 రాశుల్లో అమ్మ 6 మగ 6 ఆడ, 6 మగ రాశులు ఉన్నాయి, 6 ఆడ రాశులు ఉన్నాయి. ఇది వివరణ చాలా మందికి తెలియాలి. రాశుల్లో కూడా ఆడ మగ 6 ఉన్నాయి. ఇప్పుడు 108 వచ్చేసి నక్షత్ర జాతులు. 108 ఇప్పుడు అష్టోత్తరం మనము చాలా శాతంగా చూస్తాము, శివుడి అష్టోత్తరం బాగా చదువుతారు, అలాగే దేవిది, విష్ణువుది, హనుమంతు అందరిది ఉన్నది కదా. ఈ 108 జీవరాశులు ఈ 108 నక్షత్రాల్లోనే పుడతారు ఎవరు పుట్టినా. బాగా గమనించాల్సింది. ఇప్పుడు ఇదే సమయానికి ఇక్కడ ఒక వ్యక్తి పుట్టినప్పుడు అక్కడ సముద్ర గర్భంలో ఇంకో వ్యక్తి కూడా పుడతాడు, ఏదైనా జంతువు జీవరాశి. అలా పుట్టిన ఆ వ్యక్తి ఆ 108 నిర్ణయాలలో ఉన్న జాతుల్లోనే ఉంటాడు, పశువు నుంచి మొదలుపెట్టి ఇలాంటి వివరణ. అలాగే మానవ శరీరం కాబట్టి ఈ 12 కేవలం మానవ శరీరాలకు మాత్రమే. బాగా గమనించాల్సిన విషయం ఆడ మగ. అయితే ఈ ఎందులో ఉన్న రాశులలో మీరు అన్నట్టుగా అన్ని రాశులు వివరంగా చెప్తే, అంటే నేను ఎప్పుడు చెప్పలేను, ఆ రాశులకు వివరణ ఏంటంటే అమ్మ ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో నీదంతే 12 నెలలకి మాత్రమే. 12 నెలల తర్వాత లేదు. కాబట్టి పరమాత్ముడు నక్షత్రాల ఆగమనం 60 సంవత్సరాలకు రాశాడు. గమనించాల్సిన విషయం. ఇప్పుడు జాతక వలన సింహం, ఇప్పుడు మిథున రాశి ఉంది తల్లి, ఆ 12 నెలల్లో బాగా కుబేరుడు అయిపోయాడు అనుకోండి, మరి 13వ నెల ఒకటేసారి కింద పడిపోవాలా? లేదు కదా. ఇక్కడ ఏమున్నదంటే పరమాత్ముడు 60 సంవత్సరాల వసంతాన్ని రాసి పెట్టాడు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క గుణపాఠం, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క సంవత్సరం ఒక ఎత్తు దిగడం ఎన్నో ఉన్నాయి కదా. ఈ వివరణ ఒక పురోహితుడే పంచాంగాన్ని ఎందుకు వివరించాలి గుడిలో సాయంత్రమే అన్న విషయం ఏంటంటే అమ్మా, ఈ పంచాంగం నీ జీవితానికి కాదు ఇది రాసింది. ఈ పంచాంగం నీ భవిష్యత్తులో చిన్న పెద్ద ఏదైతే తప్పులు అయితే జరుగుతాయో దానికి మార్గం. ఒక గురువు దగ్గర ఎందుకు చెప్పుకోవాలంటే ఒకప్పుడు ఋషులు చెప్పేవాళ్ళు, ఇది ఋషి పరంపరే కాబట్టి. అలాగా ఇప్పుడు వేద పండితులు సాధువులు కూడా చెప్పరు, కేవలం పంతులే చెప్తారు. ఇది వాళ్ళు అక్కడున్న పీఠాధిపతులు మతాధిపతులు మాత్రమే ఎందుకు చెప్పాలంటే ఆ పుస్తకంలో నీ జీవిత చక్రం ఆల్రెడీ ఒక అతను చూసుంటాడు, అది రాసి ఉంటుంది. పంచాంగం ఎలా చెప్తారో మీరు గమనించాలి. శివరుద్ర సాధు సింహరాశిలో పుట్టాడు, నాది సింహరాశి కదమ్మా. ఈ సింహరాశి 60 సంవత్సరాల క్రితం ఉన్న సింహరాశి ఇది ఏమి వివరణ ఉన్నది. అయితే ఆ జాతకం ఈ జాతకం మ్యాచ్ అవుతుందా, అసలు అందులో ఇందులో ఏమున్నదని చెప్పినప్పుడు ఏం రాసి ఉంటుంది అంటమ్మా, భవిష్యత్తు ప్రణాళికలో సింహరాశిలో పుట్టిన అందరిది ఒకలాగా ఉండదు, గమనించాలి. ఇప్పుడు సింహరాశి యావత్ భారతదేశం ఒకటే ఉండాలి కదా, మరి అలాంటప్పుడు ఎందుకు ఉండాలంటమ్మా, పంచాంగం కంటే ముందు మన దగ్గర మీరన్నది జీవిత చక్రం చాలా ముఖ్యమైనది. గత జన్మ పాపపుణ్యములు, అంతకు ముందుకు నువ్వు చేసుకున్న ఏదైతే కర్మలు ఉంటాయమ్మా దానికి అనుసంధానమైన జీవితమే మనకు వచ్చింది కదా. అసలు పంచాంగం అనేది ఎలా చెప్పేవాళ్ళు, ఉగాది రోజు అంటమ్మా పంచభూతాల గురించి చెప్పేదే పంచాంగం. ఇది కదా విషయం. ఇది విషయం ఎందుకు చెప్పట్లేరు అంటున్నాను నేను. అది చెప్పకుండా ఒక జీవిత చక్రం ఉన్నాయి, దాంట్లో ఆనందం ఉన్నది, చెడు ఉన్నది చెప్పుకోవడం మంచి గొప్పదే. పంచాంగం ఒకప్పుడు చదివేది ఏంటంటే రాబోయే వర్షాకాలం జాగ్రత్తలు ఏమున్నాయి, ఒకవేళ తీవ్రమైన కుంభవృష్టి లేకపోతే అనావృష్టి వస్తే ఏం చేయాలి, వ్యవసాయం ఒక చేతికి వస్తే ఏం చేయాలి, రానున్నది ఏదన్నా సూక్ష్మమైన వ్యాధులు రాబోతున్నాయా, విపత్తులు ఏదన్నా చాలా పెద్ద వర్షాలు లేకపోతే భూకంపాలు ఇలాంటివి ఏమైనా రాబోతున్నాయా అన్నది పొందపరచడమే గురు లక్షణం. ఇప్పటికీ అదే ఉంది మన దగ్గర. ఇప్పుడు మొదటి ప్రశ్న ఏం తెలుసమ్మా, పంచాంగంలో కానీ
25 మొదట ఫస్ట్ మీకు చెప్పింది కూడా ఒక వైరస్ వస్తుందని అంటే ఆ వీడియో చేశారు కదా. ఇప్పుడు నెక్స్ట్ రాబోతుంది ఏందనేది చెప్పగలగడమే పంచాంగం యొక్క నిజమైన అర్థం. పంచభూతాల గురించి వివరించగలిగిందే కదమ్మా. మనిషి ఉండేది కూడా పంచభూతాల్లోనే కదా. ఈ ఉగాది నుంచి నేర్చుకోవాల్సింది ఏంది వివరంగా? షడ్ రుచులు. ఇప్పుడు 6 రుచులు కలిసిన జీవితం మొత్తము మానవ శరీరానికి ఏమి ఇస్తుంది అని అంటే, ఆ యొక్క పచ్చడిని తిన్న తర్వాత తీయగుందని అంటారు కానీ ఎవరు కారం ఎక్కువైందన్నారు, బాగా గమనించండి. కాబట్టి మన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఇచ్చిన పండగ అది. ఉగాదిలో చాలామంది మార్పులు చేర్పులు ఏం చేస్తారు బాగా గమనిస్తామ్మా. మన వాళ్ళు పెట్టే పద్ధతులు కొంచెం మార్చాలి. దీపాలు ఏం చేస్తారంటమ్మా, ఒక దీపం ఇక్కడ ఒక దీపం ఇక్కడ పెడతారు మన వాళ్ళు ఇంట్లో. ఎప్పుడు కూడా దీపం అలా పెట్టకూడదు. 2 దీపాలు ఎప్పుడు కూడా కుటుంబంలో పెట్టే అర్హత మనం తీసుకోకూడదు. 3 దీపాలు పెట్టాలి. ఎలా పెట్టాలి 3 దీపాలు? చిత్రపటాలు ఇలా ఉంటాయమ్మా దేవుడి, మనం పైన పువ్వులు పెట్టుకుంటాం, అన్నీ చేసుకుంటాం, అంత వివరణ ఇస్తాం కదా. ఇక్కడ 1, 2 అక్కడ పైన ఉన్న 3 ప్రమిద పెద్దగా ఉండాలి. బాగా గమనించాలి. 2 చిన్న ప్రమిదలు ఇలా ఉన్నాయి తల్లి. ఇక్కడ ఉన్న ప్రమిద కొంచెం హైట్ ఉండాలి. కొంచెం దాన్ని దూరం నుంచి చూస్తే 1, 2, 3 శివుడి కనుల్లాగా కనబడాలి. అది అసలైన ప్రమిద పెట్టే పద్ధతి. అంటే దూరం నుంచి చూస్తే 3 ప్రమిదలు ఇలా కనబడాలి. ఇది హైట్ ఉంటుంది, 2 1 కదమ్మా. ఇలా ఉండడమే రాసింది శాస్త్రంలో. నీ ఇంట్లో అంటున్నా నేను, గుడిలో కాదు. ఇంట్లో పెట్టే దీపం యొక్క పద్ధతి చెప్తున్నా. అలా ఎందుకు పెట్టాలి అని అంటే అమ్మ, ప్రతి కుటుంబ బాధ్యతలు భార్యాభర్త పిల్లలు, కింద ఉన్న వాళ్ళు భార్యాభర్త పిల్లలు సంసారం అనుకోమ్మ, పైనున్న దీపమే పరమాత్ముడు. ఆయన ఉన్నాడన్న నమ్మకం కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూడా చాలా ఇంట్లో పోయి నేను ఫస్ట్ దీపమే మలిచిపిస్తా, ఇలా ఎందుకు పెట్టడం? దాని అర్థం తెలుసు కదా, తెలుసుకోవాలి కదా. నువ్వు గుడిలో అయితే అమ్మ దీపం వేరేలా ఉంటుంది మళ్ళీ. ఎందుకంటే ఆ దేవత నియమ నిబంధనలు, అక్కడ ఉన్న ఆ సప్త ఋషులు ఏమేమి ఇచ్చారో వాళ్ళ యొక్క గురువు యొక్క వివరణ వివరణ ఇస్తారు. మీరు ఏ గుడిలో పోయినా కూడా చూడండి, దీపం ఒకటి మాత్రం ఖచ్చితంగా అఖండ జ్యోతి ఒక దగ్గర వెలుగుతూ ఉంటుంది. అట్లా మన ఇంట్లో కూడా 3 దీపాలు పెట్టడమే శుభ సూచికము. చాలా మంది గురువులు చాలా మంది కూడా చెప్పారు ఇంతకు ముందుకు. ఉగాది రోజు వేప కొమ్మలతోని మాత్రమే తోరణం కట్టాలి. మామిడి తోరణంతో ఎందుకు కట్టకూడదో మీకు చెప్పాను. తెలియాలి చాలా మందికి. మండలు తెచ్చి అమ్మేస్తారు కదమ్మా, కొనుకొచ్చుకుంటారు చేస్తారు. అలా కాకుండా మామిడి తోరణాల కంటే ఈ వేప తోరణాలు ఎందుకు పెట్టాలంటే, ముఖ్యంగా వేప తోరణాలు మహంకాళికి ఇష్టం. ఎందుకంటే ఆవిడ చల్లదనం కదా కోరుకునేది. కొంతమంది కదా అవుతాయి చూడండి, పింపుల్స్ ఉంటారు దాన్ని, చికెన్ పాక్స్, అదే అమ్మవారు, వాళ్ళందరూ కూడా వేప కొమ్మల మీదే పడుకోబెడతారు, కూర్చోబెడతారు. తెచ్చిన ప్రమిద కూడా అమ్మ వేప కొమ్మల మీదే పెట్టాలి. మనం తెస్తాం, చిన్న కుండ తెస్తాం, మన స్థాయిని బట్టి తెచ్చుకుంటాం కదా, దానికి బొట్లు గొంతుకు పెడతారు. ఇక్కడ ఆ కుండ మొదటి మూత అది ఎందుకు పెడతారంటే అమ్మకి ఆహ్వానం అది. అలా పెట్టిన తర్వాత దానికి కంకణం కూడా కడతారు, మనం కట్టుకున్నట్టుగా దానికి కూడా కడతారు, దాని బొట్లు పెడతారు, వివరంగా పెడతారు. ఎందుకంటే అమ్మ ఒకప్పుడు వివరణ అంతా శాస్త్రం అంతా దాగుంది అందులో. అదే కుండలో అక్కడ పెట్టే కలపాలి. బాగా గమనించాల్సిన విషయం ఏంటంటమ్మా, ఫస్ట్ అక్కడ పెట్టి వేపాకులు పెట్టి అందులో వేసి అక్కడే కలపాలి. పూజ గదిలో మొత్తం అంతా తీసుకొచ్చి వంటగదిలో కలిపేసి తీసుకొచ్చి పెట్టడం కాదు. చాలా మంది చేసే పొరపాటు కూడా అదే. మరి అమ్మ వచ్చిన తర్వాతనే కదా ఒడి నింపేది. నువ్వు ఒడి అంటే ఇదే కదమ్మా, షడ్రుచులే కదా. దాని నుంచి నువ్వు కోరుకున్నది అమ్మిచ్చేది ఏది? ఆశీర్వాదం తీయటిదే కదా. ఎంత వివరణ ఉంది కదా. వేప కొమ్మలకు ఉన్న అర్థం ఏంది? చల్లదనం కదా. ఇలా వివరణ దాంట్లో ఇంకోటి, తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ శాతంగా ఆంధ్రాలో చూసేది బొప్పట్లు. బెల్లంతో చేసే బొప్పట్లు ఎందుకు పెడతారంటే, ఈ బొప్పట్లు తీయగా ఉంటాయి. ఇదేంటంటే అమ్మ ఆశీర్వాద బలం ఆవిడకి ఇష్టం కాబట్టి. ఈ వివరణలో సోంపే లేదు అసలు. ఈ మధ్య కొంచెం డైజెస్టివ్ సిస్టమ్ కోసం ఇచ్చారు, అంటే అది రుచిగా ఉండడం కోసం శాస్త్రవేత్తలు కూడా చెప్పారంట ఈ పానీయానికి అర్థమైందో. అలా తీసుకోవడం ఎండాకాలంలో డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడుతుందని చెప్పారమ్మా. ఒక విషయం, శ్రీరామనవమి ఉంది కదా, ఆ రోజు కూడా పానీయమే ఇస్తారు. మీరు బాగా గమనించండి, బెల్లంతో చేసిందే మన గుడిలో వెళ్ళి చాలా మంది పట్టుకొస్తారు మొదటే. ఎందుకంటే ఆ పానకానికి అర్థం ఏంటంటమ్మా, ఈ ఎండకు సంబంధించిన స్థితిగతులకు సంబంధించిన, కడుపుకు సంబంధించిన విషయంలో చల్లదనానికి ఉండడానికి. అలా లేదు, దానికి వేరే విధంగా చేసేవాళ్ళు. శ్రీరాముడు కూడా వనవాసం నుంచి మొదట వచ్చినప్పుడు ఇచ్చిన స్వీకరణ అదేనట. అలా కూడా మన దగ్గర ఉంది. ఉగాది అది 6 రుచులు కాదు, అది 7వ రుచి మనది. మన జీవితం కమ్మగా ఉండడానికని దేవతలకు ఇచ్చే ఆహ్వానం కదమ్మా. ఉగాదిని వివరంగా చాలా మంది ఎలా చేసుకోవాలి, ఇప్పుడు ఇంతకు ముందుగా ఆయన గారు చెప్తున్నారు ఎలా పుట్టింది, ఏ యుగంలో ఎలా చేశారు, ఏం చేస్తారు కదమ్మా. ఏ యుగంలో వచ్చినా, ఏ పండుగ ఎలా వచ్చినమ్మా, అంతరార్థం షడ్రుచుల ద్వారా నేర్చుకోవాల్సింది. జీవితం సుఖమయం ఏ విధంగా చేసుకొని బాగుపడాలి. కష్టసుఖాలు లేనిదైతే బతుకు లేదు కదమ్మా. ఎవరైనా ఉన్నారా నా కష్టం లేనన్న వాళ్ళు? ఎవరు లేరు. శాస్త్రంలోనే ఉంది మనిషి ఏమీ సాధించలేడు అని. మనిషి ఏమి సాధించలేడమ్మా. మనం అనుకుంటాం ఆయన వెల్ సెటిల్డ్ అని కదా. వెల్ సెటిల్డ్ ఎవరు లేరు ఈ లోకంలో, ఎవరు లేరు. మనిషి జీవితకాలం మొత్తంలో ఏమీ సాధించలేడు.
ఎందుకు ఏదో ఒక వెలితి సాధించలేడు? ఉంటూనే ఉంటుందా? ఏదో ఒక వెళ్తే లేని జీవితం ఎలా ఉంటుంది గమనించండి. ఖచ్చితంగా ఉంటుంది కదా, నేను ఇలా కావాలనుకుంటే అలా కావాలంటే ఇలా అంటే, అందుకనే మనిషి జీవితంలో సాధించలేడు. ఇలాంటి కొన్ని విషయాలు కూడా ఏంటంటామో, ఉగాది రోజు పంచాంగం అందరు కూర్చొని ఆ రోజు అన్ని చెప్పుకోవడం ఎందుకు? కొంచెం వివరంగా వారం రోజులు 5 రోజులు టైం తీసుకొని పంతులు కూడా చెప్పేది కూడా ఎలా అంటామో మైక్లో చెప్పేయడం ఒకటి బాగుంటుంది. అందరూ వచ్చి పర్టికులర్గా చెప్పుకోవాలి చేయాలంటే ఎవరి ఇష్టం వాళ్ళది. పంచాంగానికి ప్రయారిటీ కాదు, ఉగాది అంటే బాగా పెట్టుకున్నమ్మా ఆ రుచులన్నీ కలిపి కుటుంబానికి ప్రయారిటీ. ఇది ముఖ్యంగా మహంకాళిది, శివుడిది, విష్ణువుది, బ్రహ్మది. ఇంత వివరంగా ఇచ్చిన పండగలో ఈసారి చూద్దాం మరి ఎవరి పచ్చడి ఎంత కమ్మగా ఉంటుందో. అందరూ మారాలి అంటే ఎవరి జీవితం ఎలా ఉండబోతుందనా? కమ్మగా ఉండి అందరూ పరమాత్ముడు అయితే అన్ని ఇచ్చాడు మనకు తల్లి. మనమే ఎన్నో అవమానాల పాలు చేసుకొని ఎన్నో దేవుని నమ్మక దేవుణ్ణి కొట్టి తన్నుకొని తిట్టుకొని నువ్వు ఏం చేసా ఉన్నావు, కానీ ఈ జన్మ కాదు కదా. నక్షత్రాలకే పరమాత్ముడు ఆగమనం ఇస్తే మానవ శరీరం ఎత్తిన మనకి ఎంతటి జీవిత చక్రాన్ని ఇవ్వాలి. అది తెలిసిన రోజే కదా అసలైన వివరణ తెలిసేది. కాబట్టి ప్రేక్షకులందరూ పండుగ వివరంగా చేసుకోవాలని కోరుతూ ఉగాది పండుగ శుభాకాంక్షలమ్మ. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలు. నమః శివాయ నమః.